ఒక కప్పు ఉంటుంది అనమాట. అది బెకబెక అని బలంగా అరవగలదు. దానికి కప్పలు చూస్తారు కదా, మీరు వింటారు కదా ఎంత గట్టిగా అరుస్తాయో కొన్ని పెద్ద పెద్ద కప్పలు అనమాట. అట్లా ఒక కప్ప నది చివరిలో ఉండి బెకబెక బెకబెక అని గట్టి గట్టిగా అరుస్తుందట. అటుగా వెళ్తున్నటువంటి సింహానికి అనిపించిందట, ఎవర్రా ఇంత గట్టిగా అరుస్తున్నాడు, ఇంత పెద్ద గొంతుతో అరుస్తున్నాడు అంటే ఎంత పెద్ద జీవి అయి ఉంటుందో అని చెప్పి దానికి డౌట్ వచ్చి అడే ఆగి వింటూ ఉందట. ఈ కప్ప అప్పటికైనా ఇంత పెద్ద సింహం కనిపించినప్పుడైనా తగ్గి ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా ఇంకప్పటికీ కూడా దీన్ని చూసి నాకు ఎంత పెద్ద గొంతు ఉందో చూడు అని చెప్పి ఆ సింహం వైపేసి బెకబెక బెకబెక అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుందట. సింహం కాస్త దగ్గరగా వెళ్ళిందట. వెళ్ళి ఏంద్రా ఇది వింత జీవా ఏంటా అని చూస్తే కప్ప. అయ్యా కప్పేనా ఇంత గట్టిగా అరిచేది అని చెప్పి షాక్ అయిపోయినట్టుగా చూస్తుంటే దాని దగ్గరగా వచ్చినప్పుడైనా ఇది తగ్గి నదిలోకి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోకుండా నాకు ఎంత పెద్ద గొంతుందో చూడని చెప్పి బెకబెక బెకబెక అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుందట. దానికి కోపం వచ్చి కాలుతో ఒక్క తొక్కుడు తొక్కేసింది, అక్కడే చచ్చి ఊరుకుంది. ఇలా వాళ్ళ దగ్గర ఉన్న ఏ గింతంతనో అధికంగా చేసి చూపించుకుంటూ